ఎట్లా జరుగుతుంది శోభయాత్ర? మార్నింగ్ నుండి ఘనంగా జరుగుతుంది. ఇక్కడ శోభయాత్ర చూడడానికి ఓన్లీ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వస్తున్నారు. శోభయాత్ర అనగానే రాజాసింగ్ అనగానే నవరాత్రి శోభయాత్ర, శ్రీరామనవమి శోభయాత్రలో హిందువులు అంటే ఏంది, హిందువుల ఐక్యత అంటే ఏందో ఈరోజు చాట్ చూపిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రజలు ఇంకా చాలా తక్కువ ఉన్నారు, ఇప్పుడే మొదలైంది, ప్రజలు వస్తున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా ఈ రోజు హిందువుల ఐక్యత చాటుకొని ఈ రోజు ఈ శోభయాత్ర జరుగుతుంది. ఇంకా ప్రజలు వచ్చి ఈ శోభయాత్రని ఘనంగా చేయాలని చెప్పి కోరుతున్నాము. హిందూ పండుగలు అనగానే పోలీసులు ఆంక్షలు పెడతారు, డీజే పెట్టొద్దు, సౌండ్ పెట్టొద్దు, లైట్ పెట్టొద్దు, పర్మిషన్ తీసుకోవాలి, రోడ్డు మీదకి రావద్దని. ఎందుకు హిందూ పండుగల మీద ఇంత వివక్ష ప్రభుత్వాలకు? రాత్రి నుండి కూడా అదే జరుగుతున్నది. ఇప్పుడు ఎక్కడ డీజేలు కనిపించగానే బంద్ చేయమని చెప్తున్నారు. అదే వేరే పండుగలకి ఇప్పటిదాకా జరిగిన వేరే మతాల పండుగలకి ఎక్కడికి కూడా ఆంక్షలు ఉన్నాయి. మన హిందూ మతం అనగానే ఇక్కడ ఆంక్షలు వస్తాయి పోలీసులకు కూడా. ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్, గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వండి, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళకి హిందువుల ఓట్లు వద్దా, కేవలం ఓట్లు వచ్చినప్పుడు ఓట్ల టైంలోనే హిందువులు గుర్తుకొస్తారా? పండుగలు అనగానే హిందువులకు ఆంక్షలు పెడుతుంటారు. అసలు మీరు హిందువుల ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆ హిందూ పండుగలకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు హిందువులా లేకుంటే వేరే మతానికి చెందిన వాళ్ళు చేస్తున్నారా అని చెప్పి ఈరోజు హిందువులకు కూడా ప్రశ్నలు వస్తున్నాయి. శోభయాత్ర అంటే హైదరాబాద్ బేస్డే కాదు, దేశ నలుమూల నుంచి ఈ యాత్ర చూడడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. మహిళల విషయంలో, వృద్ధుల విషయంలో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ మహిళల విషయంలో కానివ్వండి, వృద్ధుల విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఒక టస్కర్స్ పెట్టాము, వాళ్ళు కూర్చొని మంచిగా వెళ్ళాలి. ఇప్పుడు ఎండ కూడా చాలా ఉంది కాబట్టి ఎండలో ప్రజలకు ఎట్లాంటి ప్రాబ్లం రావద్దని చెప్పి వాళ్ళకి తినడానికి ఫుడ్ కానివ్వండి, తాగడానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ జ్యూసెస్ అన్ని మేము అందుబాటులో పెట్టాము. ఈ శోభయాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొని ఎంతో సంతోషంగా శోభయాత్ర నడిచేటట్టు వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటున్నాము. జై శ్రీరామ్.